మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరకునుము, కన్నీళ్లు విడుచుట మానుము. ఎంత అద్భుతమైన మాట! దేవుడు ఒక వ్యక్తిని ఓదారుస్తున్నటువంటి విధానంలాగానే ఉంది కదా. ఎలా ఒక తండ్రి ఓదార్చినట్టు, తల్లి ఓదార్చినట్టు ఓదారుస్తున్నట్లుగా ఉంది కదా. నిజమే, అలనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మీరు పాపం చేయొద్దు, నాకు దూరం కావద్దు, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు ఎంత హెచ్చరిక చేసినా వారు వినకపోవటాన్ని బట్టి దేవుడు వారిని విడిచిపెట్టాడు. అయితే అప్పుడేం జరిగిందంటే, శత్రురాజులు వచ్చి వారి మీద దండెత్తి వారిని జయించి అనేక మందిని చంపి మిగిలిన వారిని శత్రువులుగా అనగా బానిసలుగా ఈడ్చుకుని పోయి వారి యొక్క బానిస సంఖ్యలలో వీరిని బంధించి ఇష్టానుసారంగా వాడుకుంటుంటే ఆ బాధ అనుభవించలేక ఆ దుఃఖముతో ఆ వేదనతో వారు కన్నీళ్లు విడుచుచు ఏడ్చుచు అరుపులు వారు కేకలు వేయుచు ఉన్నటువంటి క్రమంలో దేవుడు వారి మీద జాలి చూపించి పలుకుతున్నటువంటి మాటలు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఎంత చక్కగా ఇశ్రాయేలు ప్రజలను ఓదారుస్తూ ఉన్నాడు. తండ్రి ఓదార్చినట్లుగా, తల్లి ఓదార్చుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది కదా. అందుకే ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము అని. నిజంగానే కొన్నిసార్లు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి జీవితకాలంలో దేవుని బిడ్డలుగా జీవిస్తూ అనేకసార్లు దేవునికి విరుద్ధంగా ఆలోచనలో, తలంపుల్లో, మాటల్లో, ప్రవర్తనలో, చూపులో, మన జీవిత విధానంలో అనేకసార్లు దేవుణ్ణి దుఃఖపరిచి దేవుని నుండి దూరం అవటం వల్ల శ్రమలు అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, ఆ శ్రమల్లో ఉన్నప్పుడు, ఇంతేనా నా జీవితం, ఇంతేనా నా బ్రతుకు, నా బ్రతుకును మార్చేవారు ఎవరూ లేరా అని ఏడుస్తాం. ఎట్ ద సేమ్ టైము దేవుని సన్నిధిలో కూడా విజ్ఞాపన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, నీవు విశ్వాసముతో విజ్ఞాపన చేస్తే అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చినట్లుగా నిన్ను నన్ను ఓదార్చడానికి, ఆదరించడానికి ఆయన మనకు సమీపముగా వస్తూ ఉన్నాడు. ఆయన అందుకే యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుమని, కన్నీళ్లు విడుచుట మానుమని. ఈరోజు నీ కన్నీళ్లు దేనివల్ల కలిగినా, నీ ఏడుపు దేనివల్ల కలిగినా ఆయన వైపు తిరిగి ఆయనకు మొరపెడితే ఆయనే నీ జీవిత గమ్యమునంతటిని మార్చి నీ యొక్క ఏడుపును తీసివేసి నీ కన్నీళ్లను తుడిసి ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలను వినుచుండగా నీవు ఈ సత్యాన్ని గ్రహించి ఈ క్షణము నుండైనా దేవుని వైపుకు తిరిగి దేవునికి మొరపెడితే ఆయన నీకు సమీపముగా వచ్చి నిన్ను బలపరిచి అనేకులకు దీవెనకరంగా నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన వైపుకు తిరుగుము. ఆయన ఇచ్చే ఓదార్పులో పాలెభాగస్థుడు కమ్మని దేవుని సేవకుడిగా ఆశపడుతున్నా. అలా ఉండుటకు మనలను, మన కుటుంబాలను దేవుడు నిలబెట్టి తన కృపలో వాడుకొనుగాక. ఆమేన్.